శ్రీమాత్రే నమః. సాధారణంగా అందరికి వచ్చేటువంటి ఒక కామన్ ప్రశ్న ఏంటంటే, గృహప్రవేశము సంవత్సరం లోపలే చేయాలి కదా, సంవత్సరం దాటితే చేయకూడదేమో అనేటువంటి ఒక అనుమానం ఉంటూ ఉంటుంది. ఈ అనుమానము కొంతవరకు అది ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు, కానీ సంవత్సరం లోపలే గృహప్రవేశం చేయాలని మాత్రం ఖచ్చితంగా ఏ ధర్మశాస్త్రంలోనూ చెప్పబడలేదు. కారణం ఏంటంటే, గృహప్రవేశము మొదలుపెట్టిన ఏదైతే గృహ ఆరంభం, దాన్ని శంకుస్థాపన అంటాము. తెలంగాణ ప్రాంతంలో ముగ్గు పోయడం అని అంటారు, సంస్కృతంలో అయితే ప్రథమేష్టికా న్యాసం అంటారు, శంకుస్థాపన మహోత్సవం అంటారు. ఇట్లా మొదలుపెట్టిన రోజు నుంచి, గృహారంభం నుంచి గృహప్రవేశం వరకు కొన్నిసార్లు సంవత్సరం లోపల ఇల్లు పూర్తి కాకపోవచ్చు అనేక కారణాల వల్ల. ఇట్లాంటి సందర్భంలో మరి చేయవచ్చా? ఖచ్చితంగా చేయవచ్చు. సంవత్సరం దాటినా కూడా ఎట్లాంటి దోషము లేదు. ఎప్పుడు పని పూర్తయితే అప్పుడే గృహప్రవేశం చేసుకోవచ్చు. దీనికి శాస్త్ర ప్రమాణంలో ఎక్కడా సంవత్సరం లోపల చేయాలని లేదు. కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు. శ్రీమాత్రే నమః.